బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ భవన్ లోని గణతంత్ర వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేడుకలు జరపకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రాజ్ భవన్ లోనే జాతీయ పతాకావిష్కరణ చేయనున్న గవర్నర్ అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్నారు. రాజ్ భవన్ లోని గణతంత్ర వేడుకలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు జరపకపోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేడుకలు జరపకపోవడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. రాజ్ భవన్ లోని జాతీయ పతాకావిష్కరణ చేయనున్న గవర్నర్ అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గణతంత్ర దినోత్సవం నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తప్పుదో పట్టించేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు కోవిడ్ పేరుతో క్యాన్సల్ చేస్తూ తెలుగు లేఖ గవర్నర్ పంపించినటువంటి లేఖ నేపథ్యంలోనే ఆ లేఖకు గవర్నర్ తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలత తీసుకొని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించాల్సినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కోవిడ్ కారణంగా కోవిడ్ నిబంధనలు ఉన్నటువంటి నెపంతో రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రోటోకాల్ కి సంబంధించిన విషయాలు వివాదాలు ఇవన్నీ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు అంతా ఈ యొక్క ఇష్యూను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానంటూ కూడా అనంతరం కూడా రేపు ఉదయం గవర్నర్ తన సొంత ఖర్చులతో కూడా గణతంత్ర దినోత్సవ వేడుక నిర్వహించి అనంతరం కూడా తను పాండిచేరి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. ఈ ఇష్యూను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. రేపు జరగబోతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాన్ని ఖండిస్తూ కేంద్ర దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా తమిళిసై ఆశ్రవణం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రణయ్.